హలో అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ ఉన్న మన వినాయకుని ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇక మన వర్కర్స్ అయితే మనకు తొండంకి అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకా మన మెయిన్ ఫేస్ కూడా కాలేదు, ఫైనల్ ఫినిషింగ్ కాలేదు. ఎందుకు చేయలేదు, నేను చేస్తుండే అయిపోతే అనుకున్నాం కానీ కాలేదన్నమాట. ఇంకా వచ్చేసి మనకు లడ్డు హ్యాండ్ కానివ్వండి, మనకు భుజం మీద కండువా కానివ్వండి, అదైతే మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఇక కొంచెం అయితే కంప్లీట్ అయింది. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయినాయి అనుకోండి. ఇక మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాండ్స్ కొంచెంగా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మన అన్న వాళ్ళు అయితే చిన్నగా మనకు దంతాలకి అక్కడక్కడైతే మనకు మట్టి పూస్తుర్రు. ఇక్కడ చూపిస్తా, ఇవ్వండి దంతాలకైతే మట్టి పూస్తుర్రు. ఇంకా భుజం దగ్గర అయితే మట్టి వేయడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈ విధంగా అయితే మొత్తం మట్టి అయితే పూస్తుర్రు. మన వినాయకుడు ఎంత అందంగా అయితే కనిపిస్తాడు. ఇక లాస్ట్ ఫైనల్ కలరింగ్ చేస్తే ఎంత నీట్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి, మొత్తం టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. మన హెయిర్ కానివ్వండి, కళ్ళు కానివ్వండి, దంతాల పార్ట్ కానివ్వండి, ఇక దానికి ఫైనల్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే మనకు రైట్ సైడ్ ఉన్న ఫేస్కి అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు అన్నమాట. చూసుకోండి, మన తొండంకి కూడా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది బట్టతోని. చూసుకోండి, దంతాలు కానివ్వండి, ఇది కానివ్వండి, ఇక హ్యాండ్కి కూడా నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తుర్రు. అది కూడా చూపిస్తా. చూసుకోండి, మన వినాయకుడు చెవు అయితే ఎంత పెద్దగా అయితే కనిపిస్తుంది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చెవు మస్తు పెద్దగా అయితే కనిపిస్తుంది. మనకు హ్యాండ్ దగ్గర అయితే పాశం పట్టుకుంటారు కదా, అక్కడైతే మనకు ఫినిషింగ్ అయితే జరుగుతుంది అన్నమాట. ఫైనల్ ఫినిషింగ్ ఇస్తుర్రు. కొన్ని చేతులకి అయితే ఇచ్చేసారు అన్నమాట. ఇక మన వినాయకుని దంతం మొత్తం ఫినిషింగ్ అయితే ఇస్తుంది అన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే మనకు నెక్ భాగంలో కూడా ఫైనల్ ఫినిషింగ్ చేస్తారు. మన అన్న వాళ్ళు అయితే అప్లై చేసి మనకు మట్టి ఫైనల్ ఫినిషింగ్ నెక్ భాగంలో చెవు కింద అయితే చేస్తారు అన్నమాట. కింద అయితే చేసి ఇక నెక్ భాగంలో కూడా చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ మనకు జగన్నాథ స్వామి, సుభద్ర, బలరామ్కి అయితే అవుట్పుట్ అయితే మొత్తం వెళ్ళిందనమాట. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చిన్న డెకరేషన్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. కింద డిజైన్స్ వస్తాయి కదా మనకు కింద బేస్కి, దానికైతే డెకరేషన్ అయితే చేస్తారు. మనకు బార్డర్ అయితే పెడతారు అనమాట. మన వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ ఒక 2-3 డేస్లో అయితే మనకు ఫైనల్ ఫినిషింగ్ మన వినాయకుని కాళ్ళ దగ్గర వరకు అయితే వచ్చేస్తుంది. ఒక 3 డేస్ 4 డేస్ అయితే పడుతుంది అనుకోండి. ఇంకా మనకు హయగ్రీవ స్వామికి చూసుకున్నట్లయితే మొత్తం డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక కలరింగే మిగిలింది. కింద బార్డర్ కూడా కంప్లీట్ అయింది, పైన కూడా కంప్లీట్ అయింది అన్నమాట. చూసుకోండి, ఇక్కడ చూసుకోండి మనకి హయగ్రీవ స్వామి ఫేస్ అయితే కనిపిస్తలేదు, కొంచెం అయితే కనిపిస్తుంది. మొత్తం అయితే కంప్లీట్ అయింది అన్నమాట. 2 సైడ్స్ అయితే కంప్లీట్ అయింది. నిన్నటి వీడియోలో అప్గ్రేడ్ ఇచ్చిన కదా అది కూడా. ఇంకా మనకు వచ్చేసి మనకు గజలమ్మ తల్లి దగ్గర కూడా మొత్తం ఫినిషింగ్ అయితే చేసిర్రు. ఖాళీ పెయింటింగే మిగిలింది. మొత్తం డీటెయిలింగ్ కంప్లీట్ అయింది. ఇక సైడ్కి బార్డర్స్ అయితే పెడతారు అన్నమాట. మన గజలమ్మ తల్లి దగ్గర చూసుకోండి, మన గజలమ్మ తల్లి బొట్టు అయితే ఎంత అందంగా కనిపిస్తుంది. చూసుకోండి, సైడ్కి అయితే పాము ఉంది, ఆశీర్వాదం అయితే చెయ్యి, ఇక్కడ ఇట్లా ఈ సైడ్ అయితే చెయ్యి ఉంది. చూసుకోండి, మొత్తం శారీ అయితే కట్టించారు. నీట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ గ్లోబ్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయింది గ్లోబ్. ఇంకా మనకు కండువా అయితే మిగిలింది. ఈ కండువా కూడా చేస్తారంట. ఫస్ట్ లేయర్ అయితే తయారు చేస్తారు, సైడ్కి అయితే అది కూడా చేస్తారంట. ఇక్కడ కొండలు అయితే ఇంకా తయారు కాలేవు. ఈ సైడ్ ఇంకా ఆ సైడ్ అయితే మొత్తం గ్లోబ్ అయితే కంప్లీట్ అయ్యింది ఫస్ట్ లేయర్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్కి వాసవి మాత అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. బార్డర్ కానివ్వండి, వేరే కానివ్వండి, మొత్తం వాసవి మాత అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. తీసుకోండి, శారీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం మనకు మన సంచిలతో కవర్ చేసేసారు మట్టి వేసి. ఏమైనా వినాయకుని షెడ్కి అయితే మొత్తం కవర్ అయితే వేసారు అన్నమాట. వైడ్ యాంగిల్లో మొత్తం చూపించకైతే ఉండదు. ఎవరైతే లైక్ చేసుకోలేదో తొందరగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. చలో.